కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు ఈ 2025 సంవత్సరంలో మనకిచ్చిన వాగ్దానం, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. హల్లెలూయా. ఇది ప్రభు మనకి 2025 సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులములను బట్టి నా సంవత్సరములు అన్నీ నేను మెల్లగా నడుచుకుందాం. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రభు మనకిచ్చిన మాట, నీకిచ్చిన మాట నెరవేరుస్తానంటున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ప్రభు ఏ మాట అయితే నీకు ఇస్తా ఉన్నాడు అది నెరవేర్చి తీర్చి నీ సంవత్సరములన్నీ నిన్ను మెల్లగా నడువు చేస్తానని ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చే మాట నెరవేర్చునుగాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాం గారికి మాట ఇచ్చాడు దేవుడు. ఏమని ఇచ్చాడు? ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనం, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగును అబ్రహాముతో చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముకు మాట ఇస్తున్నాడు. శారా ఆశీర్వదించబడద్ది, ఆమె వలన ఒక కుమారుడు వస్తాడు, ఆమె వలన ఆమె ఆశీర్వదించబడద్ది, ఆమె జనమునకు తల్లి అవుద్ది అని దేవుడు వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు అబ్రహాంకి. ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి ఒకసారి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను, యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్చి చేశాను. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చాడు, నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు సన్నిధిలో నువ్వు ఉండి ఆయన దగ్గర మాట తీసుకోవాలి. ప్రభు, నీ సన్నిధిలో నేనున్నా, ఇదిగో ఈ ఇరుకు, ఈ ఇబ్బంది, ఈ కొదువ నాలో ఉంది, ఆ కొదువుని తీర్చు. ఆయన అంటున్నాడుగా, నేను నీకు మాట ఇస్తున్నా, నేను నెరవేరుస్తా, రాబోయే సంవత్సరాలన్నీ నువ్వు మెల్లగా సాగింపు చేస్తానని. హల్లెలూయా. దేవుడు మాట ఇస్తా ఉన్నాడు, దాన్ని నెరవేర్చే దేవుడు. మనుషుడు మాట తప్పొచ్చు, కానీ దేవుడు మాత్రం మాట తప్పుడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మాట తీసుకోండి. ప్రభా, నువ్వు మాట ఇస్తేనే నేను నీ సన్నిధి నుంచి వెళ్తాను. ఈ నూతన సంవత్సరం నాకు ఒక మాట ఈయన. 22వ ఆదికాండం 18వ వచనాన్ని చూడండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అనబడుదురని దేవుని వాక్యం అంటా ఉంది. దేవుడు మాట ఇచ్చాడు, మాట ఇచ్చినట్టుగా వాగ్దాన పుత్రునిచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? వృద్ధాప్యంలో ఇచ్చాడు. ఒకవేళ నువ్వు మాట తీసుకుంటే దేవుడు ఒకవేళ ఆలస్యం చేయొచ్చు, కానీ మాట తప్పే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. అబ్రహాముకు మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. మోషేకి మాట ఇచ్చాడు. నిర్గమకాండం 34, 9, 10 వచనాలు చూడండి ఒకసారి. అబ్రహాముకి మాట ఇచ్చి నెరవేర్చాడు, మోషేకి కూడా మాట ఇచ్చాడు. చూడండి. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించము, దయచేసి నా ప్రభువు
మా మధ్య నుండి మాతో కూడా రావాలను. వీరు లోబడినొల్లని ప్రజలు, మా దోషములు మా పాపములు క్షమించుము, మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనమనెను. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమ నున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చేటప్పుడు మోషే నాయకత్వంలో వస్తూ ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, అయ్యా వారు వెళ్ళి నువ్వు వారిని నడిపించు అనంటే, వారి లోబడనొల్లని ప్రజలయ్యా, నీవు నాతో ఉండాలి, నీ సన్నిధి నాతో ఉండాలి, ఉంటేనే నేను నడిచి వెళ్తానంటే, నేను వస్తా, నేను భూమి మీద ఎక్కడైనాను ఏ జన్మలోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజల ఎదుట నేను చేస్తాను అని మాట ఇచ్చాడు. అలాగనే అద్భుతమైన కార్యాలు జరిగించి మోషే నాయకత్వం నడిపి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మారాని మధురంగా నార్చాడు, అగ్ని స్తంభమై మేఘ స్తంభమై నడిపించాడు, ఆకలిస్తే ఆహారం కావాలంటే మన్నాని కురిపించాడు, మాంసం కావాలంటే పూరేళ్ళను కురిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట ఇచ్చిన దేవుడు వారిని నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. అబ్రహాంకి ఇచ్చాడు, కుమార్ని ఇచ్చాడు, మోషేకి మాట ఇచ్చాడు, అద్భుతాలు చేసుకుంటూ ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ వస్తున్నాడు. మనోహాకి న్యాయాధిపతుల గ్రంథంలో మనోహాకి మాట ఇచ్చాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు దేవుని యొద్ద మాట తీసుకుని, నేను మాట ఇస్తున్నాను, మీ పక్షంగా నెరవేరుస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే, మన సంఘ బిడ్డలు ఉంటే, దేవుడు అంటూ ఉన్నాడు, నీకు నేను మాట ఇస్తున్నాను, నెరవేరుస్తాను. 24వ వచనం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనికి ఆశీర్వదించాను. హల్లెలూయా. దేవుడు మాట ఇస్తాడు, నెరవేరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు మాట తీసుకో. ఆయన చెప్పినట్లు మనం నడిచి తీసుకుంటే దేవుడు ఉన్నాడు. ఇంతకీ మాట ఇచ్చి దేవుడు అద్భుతమైన కార్యం చేయటానికి గల కారణం ఏంటంటే, 9వ వచనాన్ని చూడండి ఒకసారి. అదే అధ్యాయం 9వ వచనం. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించాను. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మనోహ భర్త ప్రార్థన చేస్తున్నాడు భార్యను గురించి. భర్త ప్రార్థన ఆలకించి దేవుడు తన భార్యను దర్శించాడు. భార్య వచ్చి దేవుని దర్శించినప్పుడు తన భర్తకు చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కానీ మాట ఇస్తే ఆయన నెరవేర్చి తీరుతాడు. అలాగనే చూడండి, దావీదుకు మాట ఇచ్చాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12, 13 వచనాలు చూడండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12, 13 వచనాలు. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతానాన్ని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యము సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. హల్లెలూయా. ఓ దావీదు, నీ తర్వాత నీ కుమారుడు వస్తాడు, అతని రాజ్యాన్ని స్థిరపరుస్తా, అతడు నాకు ఒక మందిరాన్ని కడతాడు అని మాట ఇచ్చాడు. మాట ఇచ్చినట్లుగా సొలొమోను ఆయనకు మందిరాన్ని కట్టాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఏలియాకు ఒక మాట ఇచ్చాడు.
కరువు తాండవిస్తున్న సమయంలో, ప్రజలందరూ ఆహారం లేక అల్లాడిపోతున్న సమయంలో దైవజనుడైన ఏలియాకు దేవుడు ఒక మాట ఇస్తాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3-6 వచనాలు మనం చూసినట్లయితే, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర ఉండము. అచ్చట నీకు ఏమిస్తాడంట? నీకు ఆహారాన్ని పంపిస్తా. కరువు కాలంలో ఆహారం దొరకని సమయంలో కెరీతు వాగు దగ్గర నువ్వు ఉండు, నేను కాకోలాన్ని పంపించి నీకు రొట్టెను మాంసాన్ని ఇస్తానని చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పిన రీతిన ఏలియా వెళ్ళి కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. రాజులు తినే ఆహారాన్ని కాకుల ద్వారా పంపించాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువులో ఉన్న, కాటకంలో ఉన్న, బాధలో ఉన్న, ఏ స్థితిలోనూ ఉన్నప్పటికీ దేవుడు కానీ మాట ఇచ్చాడంటే అది నెరవేర్చి తీరుతాడు. ఒకవేళ సంతానం లేకుండా ఉన్నా, కరువులో ఉన్న, ఇబ్బందిలో ఉన్న, క్షామంలో మనం ఉండి, ఆహారం లేని పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ అలాగనే దేవుడు నీ తర్వాత నీ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదిస్తానని మాట ఇస్తే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగనే చూడండి, ఒక కుటుంబం అప్పుల పాలైపోయింది, ఏం చేయాలో తెలియదు. అప్పులోళ్ళు వచ్చి ఆ బిడ్డలను తీసుకెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? దైవజనుడు ఆ ఇంటికి పంపించాడు. చూడండి, అక్కడ మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2-7 వరకు చదువుకుంటూ చూడండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, నీవు పోయి ఆ నూనెని అమ్మి నీ అప్పు తీర్చుకోమని, తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుమని చెప్పాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ పరిస్థితిలో మనం ఉంటే, దిక్కుతోచని పరిస్థితిలో మనం ఉంటే, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి పంపిస్తాడు. అమ్మా, నీ ఇంటిలో ఏముంది అని అడిగాడు. నూనె కుండ ఉంది కానీ ఖాళీగా ఉంది, ఇంకా చుట్టూ ఉన్న పాత్రలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్నాడు. ప్రార్థించాడు దేవుని సన్నిధిలో, కుండలన్నీ నిండిపోయినాయి. ఈ నూనె అమ్మి అప్పులు తీర్చుకొని తర్వాత నీవు నీ పిల్లలు బ్రతుకుమని చెప్పాడు. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ఒకవేళ ఇబ్బంది ఏదైనా కానీ దేవుని దగ్గర నువ్వు మాట తీసుకుంటే తప్పక ఆయన నెరవేర్చి తీరుతాడు. ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన 2025వ సంవత్సరం మొదటి దినమున మనకిచ్చిన వాగ్దానం ఏమిటి? ఆయన నాకు మాట ఇచ్చను. ఇది చదువుకొని ప్రార్థన చేయాలి రేపు నుంచి మీరంతా. ఆయన నాకు మాట ఇచ్చను, ఆయనే నెరవేర్చను. నాకు కలిగిన వ్యాకులములను బట్టి సంవత్సరమమ్మీ నేను మెల్లగా, ఇది కంఠస్థం చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా మనం. ఇది చదువుకొని ముందు అది పెట్టుకొని మనం ప్రార్థన చేసుకుంటే, మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభువా మీరు ఇచ్చిన వాగ్దానం మాలో నెరవేర్చండి, మా సంఘంలో నెరవేర్చండి, మా కుటుంబంలో నెరవేర్చండి. తర్వాత చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం, అక్కడ జాలరులైన వారిని చూసి ఆయన అంటున్నాడు, నా వెంబడ రండి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా నేను చేస్తానని చెప్పాడు. వాళ్ళు చేపలు పట్టుకుంటూ వాళ్ళ వలలు సరి చేసుకుంటున్నారు పడవల దగ్గర. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన అన్నాడు కదా, మీరు రండి నా వెంట, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. అనేక మంది, వేల మంది మనుషులను పట్టి దేవుని సన్నిధికి త్రిప్పి హతసాక్షులుగా నిలబడ్డారు వారు. హల్లెలూయా. అలాగనే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరోగ్యపరమైన విషయాలు మనం ఉంటే దేవుడు అంటున్నాడు, అయ్యా నాకు ఈ అనారోగ్య పరిస్థితి ఉంది, నా శరీరంలో ఈ బలహీనత ఉంది, లేదా నా శరీరంలో ఈ రోగం ఉంది, ఈ అస్వస్థతతో నేను బాధపడుతున్నాను అనుకుంటే దేవుడు మాట ఇస్తున్నాడు. ఏమని చూడండి, మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, నా నామమందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగుజేయును. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చాలంటే ఏం చేయాలట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నా నామమందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగుచేయును. కీర్తన గ్రంథం 29:11 అంటాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. హల్లెలూయా. అంతేకాదు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలము నీకు అనుగ్రహిస్తానని ఈ ఉదయకాలం దేవుడు మనకు మాట ఇస్తున్నాడు. చివరిగా చూడండి,
సామెతల గ్రంథం అందరు తీయండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి వినయమునకు ప్రతిఫలము ఏమొస్తుందంట? ఏమొస్తుంది? ఐశ్వర్యమును, ఘనతను, జీవమును దాని వలన కలుగును. హల్లెలూయా. దేని వలన కలుగుతాయట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, వినయముగా నీవు ఉంటే వినయమునకు ప్రతిఫలము, దానికి ఏమవుతుందంట? ఐశ్వర్యము, ఘనత, జీవమును దాని వలన కలుగునని దేవుడు తన వాక్కులతో ఈ 2025 సంవత్సరంలో మనకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి అందరు చెప్పండి, ఆయన నాకు మాట ఇచ్చెను. అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. హల్లెలూయా. దేవుడు మనకు మాట ఇచ్చి నెరవేర్చి మెల్లగా సంవత్సరములన్నీ నడిపించునుగాక. ఆమేన్. దేవుడు అట్టి కృప మనకును మన సంఘానికి దయచేయునుగాక.